ఎమ్మెల్యేలు గాంధీ, కౌశిక్ రెడ్డి వీధి రౌడీల్లా కొట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. తొలిసారి బాలాపూర్ గణేష్ ను దర్శించుకున్నారామె. ఇక రాబోయే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని చెప్పారు. 2047లోగా భారత్ నెంబర్ 1 దేశం అవుతుందని జోసెన్ చెప్పారు. ఆశీర్వాదం కోసం వచ్చిన అందరూ ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు శ్రీరాములు యాదవ్ గారు, అదేవిధంగా శంకర్ రెడ్డి గారు అందరూ కూడా దర్శనం కోసం ఆహ్వానించింది. నేను దర్శనం చేసుకోవాలి, వినాయకుని ఆశీర్వాదం పొందాలని వచ్చింది. ఇక్కడ బాలాపూర్ రావడం ఫస్ట్ టైం. ఎందుకు ఇటువైపు వచ్చారు? మేడం జిల్లానే, షాద్ నగర్ మా రంగారెడ్డి జిల్లానే. రూరల్ రంగారెడ్డి జిల్లాలో నేను పార్లమెంట్ మెంబర్. షాద్ నగర్ నియోజకవర్గంలోకి వస్తుంది. సో గణేషును అంటే నవరాత్రి ఉత్సవాలు ఈ రోజుతో పూర్తయితే రేపటి నుంచి నిమజ్జనం ప్రారంభమవుతుంది. అంతలోపల ఒకసారి దర్శనం చేసుకోవాలని, అదేవిధంగా స్వామి వినాయకుడిని ఆశీర్వదించాలని కోరడానికి వచ్చినాను. భారతదేశం ఏదైతే నరేంద్ర మోదీ గారు లక్ష్యాన్ని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఏదైతే తీసుకొని ముందుకెళ్తున్నారో, వికసిత్ భారత్ సంకల్పం 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చాలంటేటువంటి ఒక పట్టుదలతో నరేంద్ర మోదీ గారు వాళ్ళ ముందుకెళ్తా ఉన్నారు. ఆ దిశగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాంట్లో నిర్విఘ్నంగా, నిరాటంకంగా వారికి భారతదేశాన్ని ఏదైతే లక్ష్యంతో వారి వాళ్ళ ఈ భారతదేశానికి 3వసారి ప్రధానమంత్రిగా అయినరో మరి వారి లక్ష్యాన్ని నెరవేర్చాలని, ఈ భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఓ కీర్తిని వాళ్ళ నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినారు. వారికి కూడా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. సో ఈ భారతదేశాన్ని కూడా వారు అనుకున్నటువంటి లక్ష్యం 2047 కల్లా భారతదేశం ప్రపంచ దేశాలను అభివృద్ధి చెందిన దేశంగా నిలబడడానికి ఆశీర్వదించాలని కూడా స్వామిని కోరుకోవడం. మీరు ఎంపీ అయిన తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో మీ స్టాండ్ ఏంది, ఎలా ఉండబోతుంది, ఎన్ని సీట్లు కొడతారు? పోయినసారి కంటే ఎక్కువ గెలుస్తాము. ఖచ్చితంగా హైదరాబాద్ మేయర్ మా వయసం చేసుకుంటామని నమ్మకం. గద్వాల్ తేజమ్మ ఏం కోరుకుంది బాలాపూర్ గణేష్? చెప్పిన కదా, నరేంద్ర మోదీ గారికి అంటే నిరాటంకంగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా నిలబెట్టేటటువంటి విధంగా వారిని ఆశీర్వదించమని, తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా ఆశీర్వదించమని వినాయకుని ప్రార్థించారు. ప్రతిసారి గణేష్ నిమజ్జనం వస్తే మేడం సిటీలో గణేష్ మండపాలు కానీ, గణేష్ నిమజ్జనం విషయంలో కానీ ప్రభుత్వం కొన్ని ఆటంకం తీసుకొస్తుంది. నిమజ్జనం చేయకూడదు, ఆంక్షలు అని చెప్పేసి. మీరు అన్నట్టుగా ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఆ సమస్యలు ఉండకుండా చూస్తారా? ఖచ్చితంగా. ఈరోజు మన సాంప్రదాయం, ఇది మన సంస్కృతి సాంప్రదాయం. పూజలు చేసుకోవడము, అదే తర్వాత వినాయకుడిని ఇప్పుడే కొత్తగా వచ్చిన ఆచారం కాదు, కొత్తగా జరుగుతున్నది కాదు. సో దీనికి ఇంకా బ్రహ్మాండంగా కూడా ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే ఆ పూజలలో పాల్గొని వినాయకుని ఆశీర్వాదం కోసం వస్తారో, నిమజ్జనం బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటారో, ఇంకా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి తప్పకుండా మా ఇది ఉంటుంది. అరకెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వ్యవహారం మీద మీరు ఏం మాట్లాడతారు? అది వాళ్ళ రాజకీయ వ్యవహారం, సొంత పార్టీ వ్యవహారం. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పంచాయతీ, దాంట్లో ఆయన నేను టీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నాడు. టీఆర్ఎస్ లో ఉన్న నవ్వుపక్క చెప్తున్నాడు, కాంగ్రెస్ లతో తిరుగుతున్నాడు, టీఆర్ఎస్ లతో కొట్లాడుతున్నాడు. వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి ఏమంటారు ఇప్పుడు ఆయనకు ఏదైతే ఇవాళ అరకెపూడి గాంధీ కానీ, కౌశిక్ రెడ్డి కానీ అంటే నాయకుల యొక్క అంటే ఏ విధంగా ఒక ఎమ్మెల్యేలు అయిన తర్వాత ప్రజలకు ఏమి నేర్పిస్తున్నారు, ఏమి చూపిస్తున్నారు, ఎట్లా ఉండాలని స్ఫూర్తిగా నిలవాల్సినటువంటి వాళ్ళు వీధి రౌడీలాగా కొట్లాడుకుంటుంటే అసహ్యం వేస్తుంది. థాంక్యూ మేడం. ఆశీర్వాదం కోసం వచ్చిన అందరూ ఉన్నట్టు